నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ కాలాన్ని వెనక్కి తిప్పకు. రాసినవారు డి కామేశ్వరి గారు. కథలోకెళితే, మమ్మీ హూ అంది కళ్యాణి. వంట పనిలో ములిగి మామూలుగా అంది. మమ్మీ మమ్మీ నీకెవరైనా మంచి గనికాలిస్ట్ తెలుసా? ఇది వరకు నీవొకసారి ఎవరో లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. ఆవిడ పేరేమిటి? గొంతు తగ్గించి అడిగింది చిత్ర. చారుపప్పు వేస్తున్న కళ్యాణి చటుక్కున కూతురు వైపు తిరిగి, గనికలిష్టా? ఎవరికీ ఎందుకు? ఆశ్చర్యంగా చూస్తూ అంది. చిత్ర కాస్త కళ్ళు వాల్చి, ఐ మిస్డ్ మై పీరియడ్స్ మమ్మీ అంది. ఆ మాటకు కళ్యాణి గుండె ఒక్క బీట్ మిస్ అయ్యింది. కలవరంగా అంటే అంటే అంది గాబారగా. కూతురు మొహం చూడగానే ఏదో తట్టింది ఆమెకు. ఐ థింక్ ఐ యామ్ ప్రెగ్నెంట్ అంది చిత్ర చాలా మామూలుగా ఉప్మా కోసం పెట్టిన జీడిపప్పు పలుకు ఒకటి నోట్లో వేసుకుంటూ. కళ్యాణి తెల్లపోతూ కూతురు వంక అయోమయంగా చూసింది. ఏమిటి? ఏమంటున్నావు? సరిగ్గా వినలేనట్టు నమ్మలేనట్టు రెట్టించింది. ఈ నెల పీరియడ్స్ రాలేదు మమ్మీ. అనుమానం వచ్చి యూరిన్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. చిత్ర తల్లి వంక చూస్తూ అంది. కళ్యాణి కాళ్ళు వణికాయి. చటుక్కున కూర కింద ఉన్న స్టవ్ ఆర్పేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చీలో కూలబడింది. ఏమిటంటున్నావు? బతి ఉండే మాట్లాడుతున్నావా? ఏమిటి అసలు సంగతి? నిజం చెప్పు. ఇదేమన్నా ప్రాక్టికల్ జోకా? నల్లబడ్డ మొహంతో అడిగింది కళ్యాణి. ప్రాక్టికల్ జోకు నీతోనా? నిన్నటి నుంచి ఈ సంగతి నీకెలా చెప్పాలా అని భయపడి చెప్పలేదు. లేట్ అయిపోతుందని చెప్పానివాళ ఎంబ్రాసింగ్గా చూస్తూ అంది. కళ్యాణి నిలువు గుడ్లేసుకుని చేసి చూసింది. హౌ డస్ ఇట్ హ్యాపెన్? తన గొంతు తనకే వినిపించినట్లుగా గొనికింది. ఏమిటా సిల్లీ ప్రశ్న అన్నట్లు చూసింది చిత్ర. ఇట్ జస్ట్ హ్యాపెండ్ దట్ ఏ బ్లడీ ఫెలో. ఏం పర్వాలేదు, ఒకసారికి ఏం కాదు, సేఫ్ పీరియడ్ అంటూ చెప్పాడు. కళ్ళు ఎగరేస్తూ అంది. ఎవరు వాడు? నీకెంత ధైర్యమే? ఏ జలుబు చేసిందని తేలిగ్గా చెబుతున్నావు? ఎంత ధైర్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అడుగుతున్నావు? కోపంతో కళ్యాణి మాటలు తడబడ్డాయి. ఇది మీ డాడీకి తెలిస్తే పాతేస్తారు నన్ను. ఎంతకు తెగించావు? కోపంతో మొహం ఎర్రబడిపోయింది. అసలు ఇదంతా నిజమని కళ్యాణి ఇప్పటికీ నమ్మలేకపోతుంది. ఇండియాలో ఈ తరంలోనైనా ఎంత మోడర్న్గా ఫార్వర్డ్గా పెరిగినా ఓ అమ్మాయి వచ్చి తల్లితో ఓపెన్గా తాను ప్రెగ్నెంట్ అన్న విషయం అతి మామూలుగా చెప్పడం అన్నది నమ్మలేని విషయంలా జీర్ణించుకోలేకపోతుంది. ఫారెన్ కంట్రీస్లో, అమెరికాలో అక్కడ పిల్లలు చాలా స్వేచ్ఛగా సెక్స్ లైఫ్ నడుపుతారని, హై స్కూల్ లెవెల్ నుంచి బాయ్ ఫ్రెండ్స్ డేటింగ్లు విచ్చలవిడిగా తిరిగి కడుపులు ఆభాషలు అతి మామూలు అయిపోయాయని చదవడం వినడం జరిగింది. కానీ మన దేశంలోనూ కొన్ని చోట్ల అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రీగా తిరిగినా రహస్యంగా పెద్దలకు తెలియకుండా తిరగడం ఉంది. అక్కడక్కడ అమ్మాయిలకు ఆభాషలు ఉట్టుచప్పుడు కాకుండా తల్లిదండ్రులు జరపడం లాంటివి ఉన్నాయి. కానీ ఇలా ఒక అమ్మాయి తల్లితో తన ప్రెగ్నెంట్ అని కాస్తైనా జంకు బొంకు లేకుండా చెప్పడం, అది తన కూతురు అవ్వడం అన్నది ఊహించలేని కళ్యాణికి పెద్ద షాక్ ఇది. ఏమిటి మమ్మీ అలా చూస్తావు? కొంప మునిగినట్లు. డాక్టర్ దగ్గరికి వెళితే జస్ట్ 2 minutes జాబ్. అప్పటికి కళ్యాణి ఈ లోకంలోకి వచ్చిందాల్లా లేచి కూతురు చెంప చెల్లుమనిపించింది. కోపంతో ఆమె మొహం ఎర్రబడిపోయింది. నోర్మి, ముందు నోర్మి. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా. ఎవడా ఎదవా? ముందుది చెప్పు. ఎవడవాడు? కళ్ళెర్రబడగా గద్దించి అడిగింది. చెంప దెబ్బతిన్న చిత్ర రోషంగా తల్లివంక చూస్తుంది. ఎవడో ఒకడు, ఎవడైతేనే నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తావా లేదా? అది చెప్పు ముందు, పొగరుగా అంది. ఏ వాడెవడో వాడినే తీసుకెళ్ళమనపోయావా డాక్టర్ దగ్గరకు? నా అవసరం ఏమొచ్చింది? ఇంతకు తెగించిన దానివి ఎవడైతేనే అన్నదానివి నా దాకా ఎందుకు ఇది? గప్చిప్గా మాకెవరికీ తెలియకుండా ఆ భాషను ఏదో నీవే చేయించుకోవాల్సింది. కళ్యాణి కూతురు వంక తిరస్కారంగా చూసింది. ఆ సందీప్ గాడు రావడానికి భయపడి ఏడుస్తున్నాడు. సందీప్ పేరు చెప్పేశాక నాలిక కరుక్కుంది. ఎవరన్నా చూస్తే అంటూ భయపడుతున్నాడు స్టూపిడ్. డాక్టర్ అపాషన్కి హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఉండాలంది. ఓ, తమరు అప్పుడే అన్ని ప్రయత్నాలు చేసి నా దగ్గరికి వచ్చారన్నమాట. ఆ సందీప్ అంటే ఆ తెల్లగా మెడలో చైన్ ఆ అగర్వాల్ కొడుకేనా? వాడు నీకోసం పుస్తకాలంటూ ఇంటికి కూడా వచ్చాడు వాడేనా? కోపంగా అడిగింది. చిత్ర తలాడించింది. కాస్త ఎంబ్రాసింగ్గా చూస్తూ, పట్టుమని 20 ఏళ్ళు లేని మీరు చదువుకోమని కాలేజీలకు పంపిస్తే మీకు ఇప్పటి నుంచి లవ్లు సెక్స్లు కావలసి వచ్చాయా? ఉత్తి ప్రేమలు సెక్స్లేనా? పెళ్ళి కూడా ఏమన్నా చేసుకున్నావా? పెళ్ళెందుకు చేసుకుంటాడు లేవాడు? ఈజీగా దొరికావని నీతో తిరిగాడు. వాడు అవసరం తీరాక మొహం చాటేశాడు. డాక్టర్ దగ్గరికి కూడా రావడానికి ఇష్టపడడం లేదంటే వాడెంత గడుసువాడో, నిన్నెలా తెలివిగా వాడుకున్నాడో అర్థమైందా ఇప్పటికన్నా? కసిగా హేళనగా అంది. మమ్మీ, ఫర్ గాడ్ షేక్, ఇట్ ఈస్ టు లెవెల్ టు డిస్కస్ ఆల్ దిస్.
అయిందేదో అయింది, నా తప్పో వాడి తప్పో, జరిగిందేదో జరిగింది. చెప్పు, నీ హెల్ప్ చేస్తావా? నన్ను ఏదో ఏర్పాటు చేసుకోమన్నావా? ఏదో పొరపాటు జరిగింది, దానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఆ పొగరు నిర్లక్ష్యం చూసేసరికి కళ్యాణి తిక్క రేగింది. ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదన్నమాట. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఎస్, ఓకే, వెళ్ళు. నీవేం చేసుకుంటావో చేసుకో. ఇంత చేసిన దానివి, అది నీవే చేసుకో. కళ్యాణి కోపంగా లేచి స్టవ్ వెలిగించి కూర కలిపింది. బుద్ధి అంటే తప్పు చేశాను అని మీ కాళ్ళు పట్టుకుని ఏడవాలా? అలా అయితే సంతోషంగా ఉండేదేమో మీకు, కసిగా అంది చిత్ర. కనీసం నీ మాటల్లో జరిగిన దానికి పశ్చాత్తాపం, తప్పు చేశానన్న భావం ఉంటే నాకు కాస్తన్నా జాలి ఉండేది నీ మీద. నాట్ ఏ బిగ్ డీల్ అని అంటున్నావంటే నీకు అసలు ఏం జరిగిందో దాని పర్యవసానం ఎలా ఉంటుందోనన్న ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నావంటే నీవెంత మూర్ఖురాలవో తెలుస్తుంది. మన ఇండియాలో ఓ పెళ్లి కాని పిల్ల గర్భం దాల్చడం అంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో నీకు తెలీదు. ఇది పైకి తెలిస్తే ఏ తలమాసిన వెధవ కూడా నిన్ను పెళ్ళాడడు. ఉత్తప్పుడు ఎంత మోడ్రన్గా అభ్యుదయ భావాలు పలికినా పెళ్లి వేళకు వచ్చేసరికి వంశాలు సంప్రదాయాలు చూస్తారు. పెళ్లి కాకపోతే కొంప మునగదలే, మొండిగా వాదించబోయింది. అవును, నీకు పెళ్ళి అవసరం ఏముందిలే, ఇంతకు తెగించిన దానివి. కళ్యాణి కోపంగా ఏదో అనబోయింది. చిత్ర కోపంగా, స్టాప్ ఇట్ మమ్మీ, నిన్ను హెల్ప్ అడగడం నాదే బుద్ధి తక్కువ. ఏదో ఎక్స్ట్రాడినరీ థింక్ లోకల్లో నీ కూతురే చేస్తుందన్నట్టు మాట్లాడకు. ఇట్ జస్ట్ ఏ నార్మల్ థింక్ దట్ హ్యాపెండ్. అమ్మాయిలు అబ్బాయిల మధ్య అట్రాక్షన్ల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి జరగడం ప్రపంచం ఎంతలా మాట్లాడకు. నువ్వు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తావు, నన్నే వెళ్ళమంటావో త్వరగా చెప్పు, అసహనంగా అంది. కళ్యాణి తిరస్కారంగా కూతురు వంక చూస్తుంది. డాడీకి చెప్పి ఏం చేయమంటారో అడగాలి. ఇప్పుడు ఆయన నన్ను చంపి పారేస్తారు. నిన్ను నెత్తినెక్కించుకుని పాడు చేశానని నిన్ను నమ్మి ఇంత స్వతంత్రం ఇచ్చినందుకు నా నెత్తి మీదకు తెచ్చావు. ఆయనకి ఎందుకు చెప్పడం? డాడీ అసలే ఓల్డ్ ఫ్యాషన్. నీవే అర్థం చేసుకోలేనిది ఆయనలా అర్థం చేసుకుంటారు. ఆయన చెప్పకుండా దాస్తే రేపొద్దున ఈ విషయం తెలిస్తే నా ప్రాణం తీస్తాను. నాకు మతిపోతుంది. నన్ను ఆలోచించుకొని అసలేం చెయ్యాలో. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. పనంతా అలాగే ఉంది. నీవిక్కడ నుంచి వెళ్ళు తల్లి. గాబరా పడుతూ వంట పని చేయసాగింది. నీవు డాడీకి చెప్తే ఊరుకోను. నీవు హెల్ప్ చేయకపోతే చెయ్యకు, విసురుగా వెళ్ళిపోయింది చిత్ర. ఇదిగో నీవు ముందు ఆ సందీప్ని ఇంటికి తీసుకురా, నేను ఒకసారి మాట్లాడాలి వాడితో. కళ్యాణి వెనక నుంచి అరిచింది. చిత్ర చటుక్కునే వెనుక తిరిగి తల్లిని మింగిసెట్లు చూస్తూ, నీవేం వాడితో మాట్లాడనక్కర్లేదు, ఆ రాస్కెళ్ళన్నీ తప్పించుకు తిరుగుతున్నాడు, వాడితో నేను మాట్లాడను అంటూ వెళ్ళిపోయింది. వీళ్ల ప్రేమ మోజు అన్నీ అప్పుడే అయిపోయాయన్నమాట విరక్తిగా అనుకుంది. జరగబోయేది తలుచుకుంటే, ఇంట్లో రాబోయే తుఫాను తలుచుకుంటే, భర్తని ఎలా ఎదుర్కోవాలో తలుచుకుంటే ఆమె కాళ్ళు వణుకుతున్నాయి, గుండెలు దడదలాడుతున్నాయి. కళ్యాణి ముందు నుంచి ఆధునిక భావాలు కలిగిన యువతి. స్త్రీ స్వతంత్రం, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం లాంటివి ఆమెకిష్టమైన పదాలు. ఆడది మగాడి కన్నా దేనిలోనూ తీసిపోదని, అవకాశం వస్తే అతన్ని మించి పోగలదని, ఆడది చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని, ఆర్థిక స్వతంత్రం ఉండాలని, తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉండాలని అభిలషించేది. తన తల్లి చదువు, ఆర్థిక స్వతంత్రం లేక తండ్రి ఎన్నన్నా పడే దుస్థితి లాంటిది తనకు కలగరాదని పంతం పట్టి ఏడ్చి రాగాలు పెట్టి నిరసన పత్రాలు చేసి ఇంటర్తో చదువాపేసి పెళ్లి చేస్తానంటే ఎదురుతిరిగి డిగ్రీ తెచ్చుకుని బ్యాంక్ పరీక్ష రాసి క్లర్క్ ఉద్యోగం సంపాదించి ఇప్పుడు ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి మాటెత్తనన్న మాట మీద నిలబడింది. తన తర్వాతి తరం తన కూతురు తను పడిన అవస్థలు పడరాదని, ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా బాగా చదివించింది. మంచి పొజిషన్లో ఉండాలని, ముందు నుంచి కూతురికి కొడుక్కి ఎలాంటి తేడాలు చూపకుండా పెంచాలని ఆరాటపడింది. రామకృష్ణ పల్లెటూరులో పెరిగినవాడు, కాస్త సాంప్రదాయాలు పట్టింపులు ఉన్నవాడు. దేవుడు, పూజలు, గుళ్ళు, గోపురాలు అంటూ తిరిగే రకం. ఆడపిల్లని ఆడపిల్లగా పెంచని భార్యని దుయ్యబడుతూ ఉండేవాడు. దానికి చక్కగా 2 జడలు వేసి బొట్టు కాటుకు పెట్టకుండా ఆ క్రాఫ్ ఏమిటి? ఆడపిల్ల పిల్లాడితో సమానంగా ఆ పరుగులు, ఆ సైకిల్ తొక్కడం ఏమిటి? వయసొచ్చిన పిల్ల ఆ షార్ట్స్ బనియన్లు వేసుకుని మగపిల్లలతో షెట్లు ఆడుతుంది. దాన్ని నీవే పాడు చేస్తున్నావు. వాడితో సమానంగా దానికి మోపెడ్ కొనాలా? ఆ ప్యాంట్లు వేసుకుని అది మగరాడిలా తిరగాల? అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ ఇంజనీరింగ్ చెప్పించాలా? మగపిల్లాడి కంటే తప్పదు. ఇది ఏ బియ్యానో చదవచ్చు, తర్వాత ఏదో చదివించవచ్చు. ఆ మగపిల్లల్ని ఇంటికి రాణిస్తదెందుకు? అది నీ కూతురు. ఎవడి స్కూటర్ వెనకాలో ఎక్కి వెళ్తుంది తెలుసా? నేను కళ్ళారా చూశాను. ఇది నువ్వు ఇచ్చిన అలుసు.
దాన్నెందుకు పనికి రాకుండా చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి రామకృష్ణ కళ్యాణిల మధ్య ఆడపిల్లల విషయంలో ఎన్నో వాదనలు, దెబ్బలాటలు. ఆడపిల్ల అంటే కళ్యాణికి కోపం. ఆడపిల్ల అయితే ప్యాంటు వేసుకోకూడదని రూలుందా? షటిల్ ఆడితే తప్పేమిటి? ఆడేటప్పుడు షార్ట్స్ కాక మరేం వేసుకుంటారు? మగ పిల్లవాడు వాడికి మోపెడి కొంటే వాడికంటే ఇది దూరం వెళ్ళాలి. దీనికెందుకు కొనరు? క్లాస్మేట్స్ ఏదో సరదాకి ఇంటికి వస్తే తప్పేమిటి? వాళ్ళ బుర్రలో ఆడామగ తేడాలు పెట్టి మనమే పాడు చేస్తాం. ఫ్రెండ్స్కి ఆడామగ తేడాలెందుకు? దాని మోపెడి చెడిపోతే ఫ్రెండ్స్ స్కూటర్ ఎక్కి వస్తే కొంప మునిగిపోదు. ఇలా కూతురిని వెనకేసుకు వస్తూ ఆడపిల్ల అన్న తేడా లేకుండా పెంచింది. ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి కావాల్సిన చదువులు చెప్పించలేమా? ఆడపిల్ల అయితే ఇంజనీరింగ్ చదవకూడదా? వాడికంటే దీనికే లెక్కలు బాగా వచ్చు. దాని ఛాన్స్ మనం పాడు చెయ్యాలా అంటూ పంతంగా కూతురిని ఇంజనీరింగ్లో పెట్టింది. చిత్ర, చైతన్య ఇద్దరికీ ఏడాది తేడా ఉండడంతో ఇద్దరూ కొట్టుకోకుండా 2 సైకిళ్ళు, 2 మోపెడ్లు, 2 పుస్తకాల సెట్లు, ప్రతిదీ వంతులు లేకుండా చేసేది. నీ కర్మ. అలా గాలికి వదిలేసి నెత్తికెక్కించుకుంటున్నావు. అలా స్వేచ్ఛగా మగపిల్లలతో స్నేహాలు ఎంకరేజ్ చేస్తున్నావు. ఎప్పుడో అది కొంప ముంచుతుంది. అప్పుడేం చేస్తావు? ఒకసారి బాయ్ ఫ్రెండ్స్తో అమ్మాయిలంతా పిక్నిక్కి వెళ్తే ఆ రోజు పెద్ద గొడవ చేశాడు రామకృష్ణ. ఈ కాలం పిల్లలు తెలివైన వాళ్ళు లిమిట్స్ వాళ్ళకు తెలుసు. స్వేచ్ఛ ఇవ్వకపోతే దొంగచాటుగా తిరుగుతారు, అబద్ధాలు చెప్తారు. ఇలా అయితే ఫ్రాంక్గా మనతో అన్నీ చెప్తారు అంటూ వాదించింది ఆ రోజు. తల్లి సపోర్ట్తో చిత్ర చాలా బోల్డ్గా ఎవరిని లెక్క చేయని రీతిలో ప్రవర్తించడం రామకృష్ణకి అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు భర్తకి చెప్తే తానే కారణం అని దుమ్మెత్తు పోస్తాడు. అతను అనడం సరే, ఎలాగూ తప్పదు. తాను ఎంత స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తే అది దుర్వినియోగం చేసిన కూతురిని క్షమించలేకపోతుంది కళ్యాణి. ఇప్పటికీ జరిగిందని సమర్థించుకుంటున్న కూతురిని ఈ విషయంలో తేలిగ్గా తీసుకోలేదు. తానేం చేసినా తల్లి గుడ్డిగా సపోర్ట్ ఇవ్వదు అన్నది అర్థం కావాలంటే తాను 2-3 రోజులు పట్టించుకోకుండా బింకంగా ఉంటే, కాళ్ళ బేరానికి వచ్చి ప్రాధేయపడితే అప్పుడు చివాట్లు పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలని నిశ్చయించుకుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ముందు భర్తకి ఈ విషయం చెప్పచ్చు. 1-2 రోజులు ఊరుకొని కూతురు రియాక్షన్ గమనించాలని నిర్ణయించుకుంది కళ్యాణి. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కళ్యాణికి తనని ఎవరో కుదిపి లేపుతుంటే చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళిప్పేసరికి చిత్ర ఏడుపు గొంతుతో మమ్మీ మమ్మీ అంటూ రహస్యంగా పిలుస్తుంది. చటుక్కున లేచి కూర్చుంది కళ్యాణి. చిత్ర మొహం బెడ్లైట్ వెలుగులో పాలిపోయి ఉంది. భయంతో ఏడుస్తున్న కూతుర్ని చూసేసరికి దిక్కున లేచి గదిలోంచి బయటకు వచ్చి చిత్ర గదిలోకి నడిచింది. చిత్ర మంచం మీద లొంగ చుట్టుకుపోతూ మమ్మీ నొప్పి, మమ్మీ బ్లీడింగ్ అయిపోతుంది, డూ సంథింగ్ కడుపు పట్టుకుని ఏడవసాగింది. ఆమె పక్క మీద నైట్ గౌను నిండా రక్తం మరకలు. కళ్యాణి గుండె జల్లుమంది. ఏమైంది? ఏం చేశావు? గాబరాగా కడుపు పట్టుకుని బాధతో మెలికలు తిరుగుతున్న చిత్రని అడిగింది. ఏం చేశావే? ఏదైనా మందు మింగావా? భయంగా చూస్తూ అడిగింది. మొన్న ఓ లేడీ డాక్టర్ ఆబాషన్ చేసింది. ఇవాళ సాయంత్రం నుంచి బ్లీడింగ్. ఇందాకటి నుంచి కడుపులో ఒకటే పోటు. బ్లీడింగ్ అలా అయిపోతుంది మమ్మీ. ఈ నొప్పిని చచ్చిపోతున్నాను. డూ సంథింగ్. ఏడవసాగింది బేలగా. ఏ డాక్టర్ చేసింది? ఒకతివి ఎందుకు వెళ్ళావు? గాబరాగా అంది. నీవు ఏం చెప్పలేదు నాకు. నా ఫ్రెండ్ రవి పాపం తాను హస్బెండ్ అని చెప్పి వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ఎక్కడో ఎవరో ఓ డాక్టర్ ఉందంటే ముక్కు మొహం తెలియనివి ఎవరి దగ్గరికి వెళ్ళావన్నమాట కోపంగా అంది కళ్యాణి. అబార్షన్ సరిగ్గా చేయలేదన్నది కళ్యాణికి అర్థమైంది. ఇది ఇంకా వాదులాడుకోవాల్సిన టైం కాదని అర్థమయ్యి గబగబా రామకృష్ణని లేపడానికి వెళ్ళింది. ఇన్కంప్లీట్ అబార్షన్, ఈ బ్లీడింగ్, ఇంత జ్వరం, కడుపులో పోట్లు, ఇవన్నీ ఇన్ఫెక్షన్కి సూచనలు. ఎక్కడ పడితే అక్కడ ఊరూపిరి లేని ఏదో చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేయించుకున్న ఫలం. ఈ కాలం పిల్లలు చదువుకొని తప్పు ఒప్పులు తెలుసుకోరు. తప్పు చేశాక కనీసం చేసిన దాన్ని సరిగా అయినా సరిదిద్దుకోరు. తల వాచేట్లు చివాట్లు పెట్టి అప్పటికప్పుడు డిఎన్సి చేసి అబార్షన్ పూర్తి చేసి పెయిన్స్కి, ఇన్ఫెక్షన్కి ఇంజెక్షన్లు ఇచ్చింది డాక్టర్. మీరు తల్లి అయ్యుండి పంతానికి పోయి అలా 2-3 రోజులు వదిలేయాల్సింది కాదు. పిల్లలు తప్పు చేసినప్పుడు మనం కాకపోతే ఎవరాదుకుంటారు అంటూ కళ్యాణిని మెత్తగా మందరించింది. ఆవిడ తన కొలిగ్ ఆడపడుచు. ఇది వరకు పరిచయంతో కళ్యాణి అక్కడికి వచ్చింది. ఆవిడ ముందు తానే తప్పు చేసినట్లు తలదించుకుంది. ఆ రాత్రి సంగతి విని నిశ్చేష్టుడయ్యాడు రామకృష్ణ. అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారు తీసి నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాతైనా కూతుర్ని పలకరించలేదు, మందలించలేదు. కళ్యాణి ఏదో చెప్పబోయినా వినలేదు. ఆ రోజు నర్సింగ్ హోమ్లో ఉంచి మర్నాడు కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళింది కళ్యాణి.
మీ డాడీ నిన్ను ఒక మాట అనలేదు అంటే ఆయన నువ్వు చేసిన పనికి ఎంత హట్ అయ్యారో తెలుసుకో. ఆయన బాధ అవమానం మనసులో దాచుకున్నారు అంటే మనల్ని క్షమించలేదన్నమాట. ఎంతకంటే ఆయన నిన్ను నన్ను తిట్టినా బాగుండేది. ఆయనకు మొహం చూపించలేకపోతున్నాను. కళ్యాణి కూతురికి పళ్ళరసం తెచ్చి ఇస్తూ అంది. సారీ మమ్మీ. చిత్ర తలవాల్చుకుని అంది. ఈ ఒక్క రోజులో ఆమె పొగరు ఒగరు అన్నీ దిగిపోయినట్లు సౌమ్యంగా అంది. పాలిపోయి కళ్ళ కింద నల్లటి చారలతో మొహం పీకిపోయి కూతురు మొహం చూస్తే శారీరకంగా మానసికంగా ఎంత బాధపడింది అర్థమవుతుంది. చిత్ర, నీ ఈ తప్పటడుగులో నీవు స్వేచ్ఛను పోగొట్టుకున్నావు. నీపై అందరికీ నమ్మకం పోయేట్లు చేసుకున్నావు. ఇంక నీపై ఎన్ని ఆంక్షలు పెడతారో మీ డాడీ చూద్దువు గాని. నీవు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కాలేజీ నుంచి రావడం ఒక గంట ఆలస్యమైన అనుమానంగానే చూస్తాం. నిన్ను వెనకేసుకు వచ్చే అవకాశం నాకు లేదు ఇప్పుడు. చిత్ర ఏడవడం ప్రారంభించింది. ఏడుపు మధ్య మమ్మీ నేను కావాలని చెయ్యలేదు. ఆ సందీప్ ఇంటికి వెళదాం అంటే సరదాగా వెళ్ళా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అంతా తిరుపతి వెళ్ళారని వెళ్ళాక తెలిసింది. ఏవో కౌర్లు చెప్పాడు, మ్యూజిక్ పెట్టాడు, డ్యాన్స్ అన్నాడు, జస్ట్ ఫర్ ఫన్ అన్నాడు. ఇదంతా కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలు అంతా చేస్తారన్నాడు. ఎవరెవరి పేర్లో చెప్పాడు. ఒక్కసారిగా ఏం అవదు, తప్పేమిటి, ఏదేదో అంటూ నన్ను మాటలతో వశపరుచుకున్నాడు. నాకు ఏమోలో ఎలా ఉంటుందో అన్న జస్ట్ ఇంక్విజిటివ్నెస్ ఇలా అవుతుందని అనుకోలేదు. మమ్మీ సేఫ్ పీరియడ్స్ పర్వాలేదన్నాడు. ఏడుస్తూ అంది. చిత్ర, ఈ మగపిల్లలకి ఈ వయసులో దృష్టి ఎంతసేపు సెక్స్ పైనే ఉంటుంది. బై హుక్ ఆర్ క్రూక్ ఆ అనుభవం పొందాలని ఆరాటపడే వయసు ఇది. ఆ యవ్వన ఆరంభంలో దీనికోసం ఉచితాను చిత్రాలు మర్చిపోతారు. అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు హద్దులు గీసుకోవాల్సింది అమ్మాయిలే. స్నేహాన్ని ఆకర్షణకి లోబడకుండా ఉంచుకోవడానికి అబ్బాయిలని గిరిగీసి దూరం ఉంచాలి. నుప్పు కారటం దాని సహజ లక్షణం. దానికి దూరంగా ఉండాల్సింది మనం. మన పూర్వులు ఆడదానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారంటావు? నుప్పు దగ్గరికి పెడితే కాలేది ఆడదానికే బాధ. హింస అవమానం భరించాల్సింది ఆడదే కాబట్టి. నీతో ఎంజాయ్ చేసిన సందీప్ హాయిగా ఉన్నాడు. కొన్ని క్షణాల తొందరపాటు వల్ల నీకు ఎంత కష్టం నష్టం జరిగింది. నిన్ను ఎంత బాధ అవమానానికి లోను చేసింది ఆ సంఘటన. మనం మోడర్న్గా స్త్రీ పురుష సమానత్వాన్ని ఎన్ని మాటలు వల్లించినా ఈ ఒక్క విషయంలో మాత్రం మనం పురుషుల ముందు తల వగ్గాల్సిందే. ప్రకృతి పురుషుని పట్ల పక్షపాతం వహించి మనకు అన్యాయం చేసింది. ఇద్దరూ పాలు పంచుకున్న ఆనందంలో స్త్రీ మాత్రమే శిక్షకు గురి అవడం దేవుడు మనకిచ్చిన శాపం. ఈ బాధ ఈ అవమానం మనం తప్పించుకోలేనిది. చిత్ర గిల్టీగా చూసింది. చిత్ర, నీకు నేను ఎప్పుడూ మగపిల్లాడితో సమానంగా స్వేచ్ఛ ఇచ్చాను. స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం కాదు. నువ్వు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, ఆర్థిక స్వతంత్రం ఉండాలి, ఏదైనా నిర్భరంగా ఎదుర్కొనే మనస్థైర్యం ఉండాలి, ఓ వ్యక్తిత్వం అలవరుచుకోవాలి. మగాడి కంటే మనం దేల్లోనూ తక్కువ కాదు అని నిరూపించాలి అన్నది నా ఉద్దేశం. స్వేచ్ఛకి నీవు విపరీతార్థం తీశావు. స్వేచ్ఛ స్వతంత్రం అంటే ఇష్టం వచ్చిన మగాడితో వెచ్చలుడిగా తిరగడం కాదు. అలా తిరిగితే ఏ సభ్య సమాజము ఊరుకోదు. సమాజానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు దాటితే ఎంత నవీన సమాజమైనా వేలెత్తి చూపి పరిహసిస్తుంది. ఆ యుగంనాటి కుంతి మొదలు నీ వరకు ఇలాంటి అక్రమ సంబంధాలని ఏ సమాజము ఆమోదించదు. ఇప్పుడే కాదు, ఇంకో 50 గడిచినా ఏ తల్లి తన కూతుర్ని అబార్షన్కి తీసుకొచ్చానని అందరి ఎదుట చెప్పగలదా? ఏ ఆడపిల్ల నేను అబార్షన్ చేయించుకున్నాను అని ఓపెన్గా చెప్పగలదా? అంటే అనుమానమే. నిన్ను నర్సింగ్ హోమ్లో చూసి ఆ ప్రసాదరావు భార్య ఆశ్చర్యంగా అడిగితే ఏదో గైనిక్ ప్రాబ్లం అని అబద్ధం చెప్పాను. అది అబద్ధం అని నా మొహమే చెప్తుంది. రేపు ఈ వార్త మా ఆఫీసులో మీ కాలేజీలో అందరికీ ఎలాగో తెలుస్తుంది. వారి అనుమానపు దృక్కులు సానుభూతి వాక్యాలు చాటుని హేళన ఉంటుంది. ఇంతేకాదు, ఇది రేపు నీ పెళ్లికి అవరోధం అవ్వచ్చు. నీ అంతటా నీవు ఎవరినన్నా చేసుకున్న సమయం వచ్చినప్పుడల్లా దిప్పడానికి ఆయుధంగా వాడుకుంటాడు ఆ మొగుడనేవాడు. చిత్రమొహం కళతప్పి నల్లబడింది. మమ్మీ, నీవిన్ని అంటున్నావు. మా కాలేజీలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు ఎలా తిరుగుతారో తెలుసా? హోటళ్ళు పిక్నిక్లు అంటూ. ఐఎమ్ షూర్ దే ఆర్ హేవింగ్ సెక్స్. ఎవరో ఏదో చేశారని నీవు చేయనక్కర్లేదు. పట్టుబడే వరకు అందరూ పవిత్రులే. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వచ్చాక ఎందరూ పవిత్రంగా ఉన్నారన్నది ప్రశ్నార్థకమే. ఆ పాటి తెలివి లేకుండా నీవు ఈ రొంపులో దిగబడ్డావు. ఈ మాట నేను ఎంతవరకు ఎందుకు అనలేదో తెలుసా? ఫ్యామిలీ ప్లానింగ్ యూజ్ చేస్తూ బాయ్ ఫ్రెండ్తో తిరగవచ్చు అని నేను సజెషన్ ఇచ్చినట్లు ఉంటుందని. చిత్ర, ప్లీజ్,
నీలాంటి అమ్మాయిల్ని విచ్చలవిడిగా తిరిగి మళ్ళీ నా స్త్రీ స్వతంత్రం ఇవ్వకూడదు అని పెద్దలు భావించి చరిత్ర పునరావృతం అయ్యి ఆడదాన్ని మళ్ళీ నూరేళ్ళు వెనక్కి పంపేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ తరం ముందు తరాల అమ్మాయిల మీద ఉంది. పర్వాలేదు, స్త్రీకి స్వేచ్ఛా స్వతంత్రాలు ఇచ్చినా దుర్వినియోగం చెయ్యదు అన్న నమ్మకం సమాజానికి మీ యువతరం కలిగించాల్సిన బాధ్యత ఉంది. కళ్యాణి మాటలకి చిత్ర కళ్ళు వాల్చుకుంది. చిత్ర మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యదని నమ్మకం కళ్యాణికి కలిగింది. ఇప్పుడు రెండో కథ అందిరింద్రాక్షలోకి వెళదాం. ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు. కథలోకి వెళితే, సినిమా ఎలా ఉంది? సాయంత్రం 6:30కి హుషారుగా ఎలా వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుణ్ణి ఉక్రోషంగా అడిగింది ప్రభావతి. కొతుక్కుమన్నాడు భాస్కర్. నిమిషంలో మొహం భావం మార్చేసి, సినిమా? ఏ సినిమా అంటూ అమాయకంగా నటించాడు. చాలించండి నటన. ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు. డాడీ డాడీ, మమ్మీ నేను నిన్నే పెళ్ళాడతా సినిమాకి వెళ్ళాం. మరేం నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడిపించాడు. సినిమాని ఏకరువు పెట్టేస్తున్నాడు సంబరంగా రాహుల్. ప్రభావతి తమని చూస్తుందన్నది అర్థమై కలవరపడ్డాడు. నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరూ వెళ్ళిపోయారా? బొంగమూతి పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచడానికి. పాపం మీకెక్కడ తిరిగిలేండి మాతో రావడానికి. తిరుకున్నా కోరుకుండద్దు. ఆఫీస్లో ఓవర్ టైం చేసి అలసిపోతున్నారు. కొడుకు ముందు ఇంకేం అనకుండా తీక్షణంగా ఓ చూపు విసిరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రభావతి. కాస్త ఊపిరి పీల్చుకుని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్. రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్ళీ మొదలుపెట్టింది. మీ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలోంచి తలెత్తకుండా, సినిమా హాల్లో ఎవరో 1,00,000 మంది కూర్చుంటారు. అందరినీ పేలెడితే తంతారు. చాలా విట్టిగా మాట్లాడాను అనుకున్నాడు. హాహా, అలాగా? సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి మగాడి భుజాల చుట్టూ చేతులు వేస్తున్నా ఊరుకుంటుందంటే బజారు సరుకు అయి ఉండాలి. కాలక్షేపానికి ఎవరినన్నా తీసుకువెళ్ళారా? వ్యంగ్యంగా అంది. భాస్కర్ మొహం ఎర్రబడింది. ఎవరో ఫ్రెండ్ బాగుందంటే వర్క్ తొందరగా అయిపోతుందని మ్యాట్నీకి వెళ్ళాం. పక్కన ఏ ఆడదో వచ్చి కూర్చుంటే నా తప్ప? తెచ్చిపెట్టిన కోపంతో దబాయించాడు. ఆహూ, అలాగా? ఆ ఆడది ఎవరో? రంజన ఎగతాళిగా ఎత్తి పొడిచింది. ప్రభావతి తామిద్దరినీ చూస్తుందన్నది భాస్కర్కి అర్థమైంది. నేనేం కలిసి వెళ్ళలేదు. ఆవిడ సినిమాకి వచ్చింది. మాకు టికెట్లు దొరకపోతే ఆవిడ చేత కొనిపించాం. సీట్లు పక్కపక్క వచ్చాయి. తెలివైన సంజాయిషి ఇచ్చారని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు. టిక్కెట్లు పక్కపక్కన వచ్చిన ఆడవాళ్లంతా పక్కనున్న మగాడి భుజాల మీద ఉరిగిపోతారు కాబోలు. ఇదిగో, అనవసరంగా లేనిపోనివి ఊహించి మాటలనుకు. చీకట్లో పెద్ద చూసినట్లు పోజులు చుమ్మాను. ఒక ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం. సీటు నెంబర్లు పక్కన వస్తే మాట్లాడుకోమా? నీవు మీ ఆఫీసులో మగవాళ్ళతో మాట్లాడవా? పెద్ద పత్రికల ఫోజులు పెట్టకు. మగవాళ్ళతో మాట్లాడతాను, కానీ భుజాల మీద చేతులు వేయించుకోను. వాళ్ళ భుజం మీద తల పెట్టను. ఇంతకీ నాదంతా అనుమానం, అపోహ అంటారు. అక్షరాల కోపంగా అన్నాడు. ఆహూ, అలాగా? అయితే ఉండండి. ప్రభావతి లేచి బీరువాలోంచి ఓ ఉత్తరం పట్టుకు వచ్చి, ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలదీస్తూ. ఏదో ఆకాశరామన్న ఉత్తరం. మీ భర్త తన ఆఫీసులో పనిచేసే అమ్మాయిని రంజనతో సినిమాలు, షికార్లు, హోటళ్ళు తిరుగుతున్నారు గత 2-3 నెలలుగా. కళ్ళు తెరవండి. మీ సంసారం కాపాడుకోండి. మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీసులో కాదు, రంజన ఇంట్లో. మీ శ్రేయోభిలాషి ఎవరో ఆకాశరామన్న 1 రోజుల క్రితం రాసిన ఉత్తరం అది. భాస్కర్ మొహం నల్లబడింది. ఎవరు రాశారు? తన ఆఫీసులో వాళ్లే ఎవరో రాసి అయి ఉంటారు. మరి ఉత్తరం 1 రోజుల క్రితం వచ్చిన ప్రభావతి అడగలేదే? ఇంతేకాదు, 10 రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది నా బ్యాంకుకి. మీ వారు ఆ రంజన పలానా హోటల్లో పలానా రూములో ఉన్నారు. మీకు అనుమానం అయితే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్ళు ఫోన్ చేశారు. ఏదో ఆకాశరామన్న ఉత్తరం. ఎవరో అసూయతో రాసి ఉంటారు. నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగడం ఎందుకు అని కొన్నాళ్ళుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను. ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్ళేసరికి మీరిద్దరు వెళ్ళిపోయారు. ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను. ఇంకా ఇదంతా అబద్ధమంటారా? ప్రభావతి సూటిగా అంది. భాస్కర్ కలవరిపడిపోయాడు. ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు. ఏం మాట్లాడరు? ప్రభావతి రెట్టించింది. ఎవరో పనిపాట లేని ఆకాశరామనులు ఉత్తరాలు, ఫోన్లు చేస్తే జవాబులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, బెంకంగా అన్నాడు. సరే, అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజాయిషి ఏమిటి? తీక్షణంగా అంది. భార్య అలా నిలేసేసరికి
మగ అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకు వచ్చింది. కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడిగినట్లు ఏమిటలా దబాయిస్తున్నావు? నాకు తెలియదని చెప్పాను. నమ్మాలంటే నమ్ము, లేకపోతే మాను. నీ చెత్త ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం అయిన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు. మగాణ్ణి, 1,00,000 పనులుంటే 1,00,000 మందితో మాట్లాడతాను. అన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు. ఆహూ, అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు 1,00,000 మందితో పనులుంటాయి. అవసరమైతే నాకు నచ్చిన వాడితో సరదాగా ఏ సినిమాకో హోటల్కో వెడతాను. మీరు చూడనట్టు ఊరుకుంటారా? నిలేసి అడిగింది. హేము, నీ ఆఫీసులో నువ్వేం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో తిరిగావో నేను చూశానా? పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు. ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు. అవును, నేను అదే అంటున్నాను. నేనలా పట్టుబడిన నాడు మీరు సంజాయిషి అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటాను. ఇప్పుడు మీరు పట్టుపడ్డారు కనుక సంజాయిషి ఇవ్వండి. ప్రభావతి అతన్ని బాణాన్ని తిప్పుకొట్టింది. సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మీ భార్యని కనుక. పెళ్ళి అంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం కనుక. ఇద్దరిలో ఎవరన్నా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికింది. ఇదేదో అషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతుందని భాస్కర్కి అర్థమైంది. తను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలా దొరికిపోయి దీని ముందు దోషిలా నిలబడాల్సి వచ్చిన తన నిర్లక్ష్యానికి తిట్టుకున్నాడు. భార్య ముందు తగ్గిపోవడం నామోషి అనిపించింది. జవాబు ఏమి తట్టక దబాయింపుకు దిగాడు. అంత హక్కు ఉన్నదానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఎందుకు అడగలేదు? ఎన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? కోపంగా దబాయించాడు. ప్రభావతి ఆ కోపానికి బెదరనట్టు చాలా తాపీగా అడిగిన దాన్నే నిజానిజాయిలు స్వయంగా చూడాలని ఆగాను. అంతేకాక అదీగాక మీరు దోషి అని నిర్ణయం అయితే నేనేం చెయ్యాలో ఆలోచించుకోవాలి కదా. అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేం పాతకాలం ఆడదాన్ని కాదు కదా. అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఆ మాత్రం టైం నాకు కావాలి కదా. ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా అంది. భాస్కర్ ప్రభావతి ఇంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందని ఊహించుకోకపోవడం తెల్లపోయాడు. చూడండి, ఆకాశరామన్న ఉత్తరాలు, ఫోన్లు రాకముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకురాలని కాదు. 35 ఏళ్ల మగాడు, వయసులో ఉన్నవాడు కట్టుకున్న భార్యని 4 నెలల నుంచి వేలేసి తాకలేదంటే శారీరక ఇబ్బంది అన్నా ఉండాలి, మానసికంగా దూరమై ఉండాలి. అంతవరకు ధూమ్ధాములు చేసిన ఆ 10 నిమిషాల ప్రేమ ఇప్పుడు రోజంతా ప్రేమ. ఆ 10 నిమిషాలు ఎక్కడ భార్యతో గడపాలో అని ఆ టైంకి ధూముదాములు. ఇదంతా కనిపెట్టలేని అమాయకురాలని కాను, చదువులేని మొద్దును కాను. ఏమన్నా అఫైర్లుంటేనే మగాడి గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకటి కంటే ప్రేమ కురిపిస్తాడు, నటిస్తాడు. మీ పరధ్యానం, అలంకరణలలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి. కానీ ఇది హూహా అంటే విడిపోయేంత తేలిక సంబంధం కాదు. పైగా మనకో పిల్లవాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను. ఇప్పుడింక సహించక ఏం చేద్దామని ఇంట్లోంచి వెళ్ళిపోతానంటావా? లోపల బెదురుతూనే తగ్గిపోవడం ఇష్టం లేక బింకంగా అన్నాడు. వెళ్ళిపోవాల్సింది నేను కాదు, మీరు. ఇది బ్యాంకు వాళ్ళు నాకిచ్చిన ఇల్లు. భాస్కర్ అదిరిపోయాడు. ప్రభావతి ఇంత తెగేసి అంటుందని, ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుందని ఊహించని అతను షాక్ అయ్యాడు. కాసేపు నోటమాట రాలేదు. తర్వాత మొహంలోకి నెత్తురు జిమ్మింది. అంటే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావా? కోపంతో గొంతు వణికింది. ప్రభావతి సూటిగా అతని వంక చూసి అవును అన్నట్లు తల ఆడించింది. భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది. ఎంత పొగరు నీకు! ఉద్యోగం ఉందనా ఎంత మిడిసిపాటు! సంపాదిస్తున్నావనా ఎంత అహంకారం! కట్టుకున్నవాడిని ఇంట్లోంచి పొమ్మనే వరకు నువ్వు వచ్చాక నేనేమంత చెవటని కాను. నిన్ను పట్టుకు వేలాడే అంత కర్మ నాకేం లేదు. ఆడదానివి, నీకే అంత పొగరవైతే నాకెంత ఉండాలి? ఓహో, పొగరులో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట. హేళనగా అంది. 4 డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడకు. మొగుడు లేకుండా ఉండడం ఏమిటో 4 రోజులుంటే తెలుస్తుంది. మీ ఆడవాళ్ళ సంపాదన చూసుకుని ఎగురుతున్నారు. అందుకే ఆడదాన్ని ఇది వరకు చదువు సంధ్య లేకుండా మూల కూర్చోపెట్టారు. అది సరే అయింది. చచ్చినట్టు పడి ఉండేవారు కసిగా అన్నాడు. అవును, అదే మీ బాధ. ఆడదానికి ఆర్థిక స్వతంత్రం లేనినాళ్ళు మీ మగవాళ్ళేం చేసినా చెల్లింది. తనినా నీవే గదా నాదా అని కాళ్ళు వదిలేది కాదు. ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది. ఇప్పుడు ఆడది సంపాదించాలి గాని అలా పాతకాలం నాటి ఆడదానిలా పడుండాలి అంటే ఎలా కుదురుతుంది?
భాస్కర్రావు గారు హేళనగా అంది. భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరే, నీకు మొగుడు అక్కర్లేదంటే, ఇంత చిన్న విషయానికి కాపురం వదులుకోవడానికి నీవు సిద్ధపడితే ఇది చిన్న విషయమా? కట్టుకున్న పెళ్ళం సంపాదించి ఇల్లు వాకిలి చూసుకుని పిల్లల్ని కని వంశాభివృద్ధి చేయడానికి సరదాలకి ప్రియురాలన్నది చిన్న విషయంలా మీకు అనిపించిందేమో, కానీ ఇది పెద్ద అవమానం, నా వ్యక్తిత్వానికి అవమానం. ఈ ఇల్లు నాది, ఈ సంసారం నాది అని ఆడది చాకిరీ చేస్తుంది. అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకిరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయడం ఎందుకు? ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను. భాస్కర్ బెత్తరపోయాడు. ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందని ఊహించని అతను నిరుత్తుడయ్యాడు. ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ తెలిస్తే పరువేం కాను. బంధువుల ముందు తలా ఎత్తుకోవడం, రేపు ఆఫీసులో అందరికీ తెలిస్తే ఎంత చులకన. అరక్షణంలో 1,00,000 ఆలోచనలు చుట్టుముట్టాయి. కలవరపడిపోయాడు. తగ్గిపోయినట్లు కనిపించడానికి అవమానం అనిపించింది. సరే, ఆడదానివి నీకంత నిర్భరం అయితే నాకేం? రేపే రాహుల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఈ ఇల్లు నీవు కట్టుకుని ఊరేగు ఉక్రోషంగా అన్నాడు. వాడి ఒంటి మీద చెయ్యి వేశారంటే మర్యాద దక్కదు. కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదానితో తిరిగే మీరు రేపు వాటిని సరిగ్గా చూస్తారని నాకేం నమ్మకం లేదు. వాడు నా దగ్గరే ఉంటాడు. కావాలంటే కోర్టుకి ఎక్కండి. బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిష్కర్షగా అంది. మీ ధరని మీరు వెళ్ళి ఆ రంజన్తో ఊరేగండి. ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంగా చెయ్యెత్తాడు. ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది. జాగ్రత్త, ఒంటి మీద చెయ్యి పడితే ఊరుకోను. మర్యాద దక్కించుకోండి. చూస్తా వాటిని ఎలా ఇవ్వవో చూస్తా. తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తా. నీ అంతు చూస్తా. నీ పొగరಣಿచి నా కాళ్ళ మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కర్ కాదు. నీ గతి కుక్కకి కూడా పడకుండా చూస్తా. మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతా. ఆ రంజనని పెళ్ళాడి నీ రోకం కుదురుస్తా. చిందులు తొక్కుతూ సూట్ కేసు లాగి గబగబా బట్టలు కుక్కాడు. అప్పటికి ప్రభావతి బెదరకపోవడం చూసి కళ్ళు తాగిన కోతి అయ్యి పెట్టే దబాలను మూసి రేపొద్దున్న వచ్చి ఈ సామానంతా పట్టుకుపోతా. చచ్చినా ఈ ఇంట్లో ఉండను అన్నాడు. ఏ సామాను పట్టుకెళ్తారు? ఈ ఇంట్లో గిన్నెలు బొన్నెలు మంచాలన్నీ మా వాళ్ళిచ్చారు. టీవీ ఫ్రిడ్జ్ వగేర్లన్నీ నా జీతంతో కొన్నవి. బట్టలు తప్ప మీవేం లేవిక్కడ. తన జీతంతో ఇంటికొచ్చు ప్రభావతి జీతంతో ఇంట్లో సామాన్లు కొన్నారు. అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది. తనొత్త ఎదవైపోయాడు. సరే చూస్తా, కోర్టులోనే తేల్చుకుందాం. విసవిసా వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటల వేళ సామానుతో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లబోయింది. రంజన భాస్కర్ ఆఫీసులో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజీ మీద ఉన్న రూమ్లో అద్దెకి ఉంటుంది. ఆ రూముకి బయట నుంచి ఇంటి వాళ్ల ప్రమేయం లేకుండా వచ్చేపోయే వీలుంది. ఇదేమిటి ఇంత రాత్రి? ఈ సామానేమిటి? ఆశ్చర్యపోయింది. ముందులకు లోపలికి రాని చెప్తా. భాస్కర్ సామాను లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు. రంజన మొహం నల్లబడింది. ఆ కోతుమూతి వెంకట్రావే రాసుంటాడు వేదవా. నేను వాడితో సరిగా మాట్లాడనని కోపం. ఇప్పుడేం చేద్దాం? అందరికీ తెలిస్తే ఆఫీసులో ఎలా మొహం ఎత్తుకోవడం? గాబరాగా అంది. ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందనుకోలేదు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ప్రభావతి ఇంత సీరియస్గా దీన్ని తీసుకుంటుందనుకోలేదు. నీవిక్కడ ఉంటే ఏం చెప్పాలి అందరికీ? ఇంటి ఓనర్ ముసలావిడ అసలే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నిన్ను 2-3 సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతుంటాడు అని ఆరాలు తీసింది. కజిన్ బ్రదర్ ఆఫీస్ పని మీద వచ్చిపోతుంటాడు అని సర్ది చెప్పాను. రంజన మాటల్లో అతనిక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తానే సిద్ధంగా లేదన్నది ధ్వనించింది. భాస్కర్ ఉక్రోషంగా చూశాడు. అయితే నీవు పొమ్మంటున్నావా? నీ పరువే నీకు ముఖ్యమా? ఎన్నాళ్ళు ఈ పరువు గుర్తురాలేదా? ఈ గొడవంతా నీ వల్లేగా. తప్పంతా నాదే అన్నట్లుగా మాట్లాడుతున్నావు. అది కాదు భాస్కర్. ఒంటరి ఆడిపిల్ల గదిలో మగాడు ఉంటే లోకం ఏమనదా? తడబడుతుంది. కజిన్ బ్రదర్ అన్నావుగా, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు. ఈలోగా ఏదన్నా ఏర్పాటు చేసుకుంటాను. అతనికి అప్పటికి మనసులో ఏదో మూల ఆశ. ఓ వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుందని, ఏదో తనెళ్ళి కాస్త సారీ చెప్పి ప్రసన్నరాలని చేసుకోవచ్చన్న నమ్మకం ఉంది. ఆ రోజు ఇద్దరు గదిలో ఒంటరిగా ఉన్న రాత్రంతా గడిపే అవకాశం వచ్చిన ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవడానికి ఆరాటపడి అవకాశం దొరకగానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరు పొందులో ఒకరు మైమరిచేవారు. ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గరగా ఉన్న
ఏ స్పందన లేకుండా ఎవరిపాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు. దూరపు కొండల నునుపు, అందరి ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినవే. కానీ అందిన ద్రాక్ష తీపి, ఆ తీపి 4 రోజులకే మొహం మూతుతుందని 10 రోజులలోగాని అనుభవంలోకి వచ్చింది. అందినంత వరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావలసింది అందగానే ఈతరిల్లు కనిపించదు. అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడగకుండానే కళ్ళెదట ఉండేసరికి తన బుద్ధి కాదు అన్నది ఇద్దరికిద్దరికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది. ఇద్దరి మనసులు సరిగా లేవు. చూసేవాళ్ళేమంటారు, ఏం జవాబు చెప్పుకోవాలి అన్న బిడియం రంజనికి ముందే జరుగుతుంది. ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి? ఆఫీసులో పరివేమవుతుంది అని భాస్కర్ ఎందుకైనా మంచిదని 4 రోజులు సెలవు పెట్టాడు. ఆఫీసులో అంతా నా వంకే చూస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ తెలియకపోవచ్చు, 4 రోజులు పోయాక నీవిక్కడ ఉన్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపాలి అందరికీ? రంజన చిరాగ్గా అంది. వెధవలు, నీవు ఆఫీసుకు రాకపోతే నన్ను అడుగుతారేమిటి? నీకు తెలియకుండా ఉంటుందా అన్నాడా టైపిస్ట్ వంకర నవ్వు నవ్వి. ఇంటి ఓనర్ ముసలావిడ ఎలా చూసిందో, ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీస్తుంది. అప్పుడే ఎంత కజనైనా అలా ఓ గదిలో ఇద్దరూ ఉంటే చూసేవాళ్ళేమనుకుంటారు? ఇల్లు వేగిరం చూసుకోమను అతన్ని అంది విసుగ్గా. రంజన విసుగు చూసి అసలే చిరాగ్గా ఉన్న భాస్కర్కి కోపం వచ్చేసింది. అంతేలే, కళ్ళ దగ్గరకు వచ్చిన మగాడిని చూస్తే ఆడదానికి అలుసే. నీకోసమే ఇదంతా జరిగింది. ఇండైరెక్ట్గా పొమ్మని చెప్తున్నావు. ఏదన్నా రూమ్ చూసుకుపోతాలే, లేదంటే హోటల్కి పోతా. ఇప్పుడే పొమ్మంటే ఇన్ను నమ్ముకుని నా పెళ్ళం పెట్టలకు దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నావు. ఎన్నాళ్ళు నన్ను వెర్రి వెతవని చేసి సినిమాలకి, షికార్లకి, హోటల్కి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నావు. 4 రోజులకే నీకు బరువైపోయాను. రోజు ఆఫీస్ నుంచి వస్తూనే దుమదుమలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్రున కోపం వచ్చేసింది. నాకిష్టం లేదన్నానా? అందరూ ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే సర్దుకుంటూ అంది రంజన. నా బట్టలన్నీ అలాగే ఉన్నాయి, ఉతికించలేదు. వచ్చిన 4వ రోజు అన్నాడు. ఉతికించడానికి నాకేం పని మనిషి లేరు. నీ బట్టలు నేను ఉతకడం ఏమిటి? నీవు ఉతుక్కోవాలి కానీ నీ పెళ్ళాలనుకున్నావా? వారం రోజులకే రంజన జవాబు. అబ్బా, పొద్దుట ఇదే వంట, రాత్రి ఇదేనా? రాత్రి కాస్త కూరైనా వేరే వండకూడదు? 2 పూట్లా వండడానికి నాకేం ఓపిక లేదు బాబు. చచ్చి చెడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఎవరు వండుతారు? నేనెప్పుడు 2 పూటలకి ఒకేసారి వండుకుంటాను. నిర్లక్ష్యపు జవాబు. వేడివేడిగా ఏ పూటకు ఆ పూట వండి పెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది. మరి చాకరీతో అలసిపోయినా తను తినడానికి 2 పూటలా వండేది. ఎప్పటికప్పటి బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది. బనియన్ కనపడకపోయినా అరిచేవాడు. ఇప్పుడు రంజన్ని ఏదన్నా ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్నా భయమే. ఇంట్లోనే ఉంటున్నావు, అలా బజారుకి వెళ్ళి కూరగాయలన్నా తేవచ్చుగా? విసుగు భాస్కర్ మీద చూపించింది రంజన. బ్యాంకు నుంచి వస్తూ ప్రభావతి కూరలు తెచ్చుకునేది. అలవాటు లేదన్న భాస్కర్ని చురచరా చూసింది రంజన. ఆఫీస్కి వచ్చేటప్పుడు పెళ్ళపెళ్ళలాడే గెంజి ఇస్త్రీ చీరతో, ఫుల్ మేకప్తో, బాయిల్డ్ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైటీ గౌనుతో ఉంటుంది. అది 2-3 రోజులకు కానీ ఉతుక్కోదు. ఇంటికి రాగానే జుట్టుకు నూనెలు పట్టిస్తుంది. ముఖానికి క్రీములు పట్టించి బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతుంటే రంజనని చూసి రియాలిటీ ఎంత చేదు అనిపించింది భాస్కర్కి. మేకప్లు లేకపోయినా, పెద్ద అందం లేకపోయినా నీటిగా ఒళ్ళు, బట్టలు, ఇల్లు ఉంచుకునే ప్రభావితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు. అసలు రంగులు కలిసి ఉంటే గాని బయటపడవు. ఆ అందం కోసమా అంత రిస్క్ తీసుకుని వెంటపడి కాపురానికే చెడు తెచ్చుకున్నాడు తను. 15 రోజులకే ఒకరంటే ఒకరికి మొహం ఒత్తేసింది. ఏంటలా అరుస్తున్నావు? నీవు కట్టుకున్న పెళ్ళాన్ని అనుకుంటున్నావా? నీకు 3 పూట్ల వేడివేడిగా వండి వాచడానికి నేను నీ పెళ్ళాన్ని కాదు. పెట్టింది తిను, లేదంటే వండుకో తెగేసి అంది రంజన ఓ రోజు. భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే. నీ పెళ్ళం వెళ్ళి ఆఫీస్లో చాటిప్పి వేసి వచ్చిందనుకుంటాను. ఆ సుశీల ఏమంటుందో తెలుసా? తోటి ఆడదాని సంసారం కోల్చడం సంస్కారం అనిపించుకోదు. నీకు కావాలంటే పెళ్ళైన మగాడు తప్ప మరొకడు దొరకడా అని మొహం మీద ఉమ్మేసినట్లు అంటే తలదించుకున్నా అంది ఓ రోజు. మా అమ్మగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చేయమని. ఇది సంసారాల కొంప. కజినట కజిన్, మంచి పేరే పెట్టావు. మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు. మాకంతా తెలిసిందే అమ్మాయి. ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చేయమంది. ఏడుపు మొహంతో అంది రంజన. ప్రభావతి ఫ్రెండు సుశీల ఆఫీసులో ఇంటావిడితో చెప్పిందనగానే ఇద్దరికిద్దరు చెదిరిపోయారు. సెలవై వెళ్ళిన భాస్కర్ని రూమ్కి పిలిచి చివాట్లు పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాస్. రంజనని ఏహంగా చూశాడు.
నాయనా బుద్ధి గడ్డి తిని నీ ప్రేమ కోపులకి లొంగి ఎఫైర్ నడిపాను. నన్ను వదిలిపెట్టి ఇంకా నీ వల్ల అందరి ముందు దూషణ నిలబడ్డాను. ప్లీజ్ గో వే ఫ్రమ్ ఇయర్. రంజన ఆఫీసులో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది. చాచా, ఏదో పై మెరుగులకే మోసపోయి మోజుపడ్డాను. మేడుపండు అని తెలియక కట్టుకున్న ఇల్లాలని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు. ఏ విషయంలోనూ ప్రభావతి కాలిగోటికి సరిపోవు. భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు. మరింకే వెళ్ళు. నీ పతివ్రత పెళ్ళం దగ్గరికి ప్రతి మగవాడు నీలాగే 4 రోజులు మోజు తీరిపోయాక పెళ్ళం పతివ్రతలాగానే కనపడి పశ్చాత్తాపం వచ్చేస్తుంది. నీలాంటి పెళ్ళైన వాళ్ల మాటలు నమ్మడం నాది బుద్ధి తక్కువ. ఇంకా నీతో మాటలేమిటి? గెట్అవుట్ నౌ. రంజన తిరస్కారంగా చూస్తూ అంది. పోక నీ కొబ్బ పట్టుకుని ఇంకా ఎలాడతాననుకున్నావా? గబగబా బట్టలన్నీ సూట్ కేసులో కూర్చాడు. అదేం అప్పుడే మోజు తీరిపోయింది ఏమిటి? వెనక్కి వచ్చేశారు. అయ్యో, కనీసం 1 నెలన్నా కాలేదే. 20 రోజులకే ప్రేమంతా చిల్లుబాల్చీలో నీళ్ళలా కారిపోయిందా? తలుపు తీసిన ప్రభావతి హేళనగా అంది గుమ్మంలోనే నిలబడి. ప్రభా, ఫర్ గాడ్ షేక్, చచ్చిన మామని ఇంకా చంపకు. బుద్ధి వచ్చింది. దూరపు కొండల సామెత అర్థమైంది. ఏదో పై మెరుగులకు మోసపోయి చలించి తప్పు చేశాను. ఒప్పుకుంటున్నాను. సారీ, క్షమాపణ చెబితే గాని ప్రభావతి లోపలికి రానిగదని అర్థమే. అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానం చంపుకుని వచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకే అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు. ప్రభా, ముందు లోపలికి రాని, మనం మాట్లాడుకుందాం. సారీ చెప్పాగా. ప్రభావతి అతని వంక సూటిగా చూసింది. ఒక్క మాటకి జవాబు చెప్పండి. ఇదే పని నేను చేసి 1 నెల నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అంటే మీరేం జవాబు చెప్తారు? భాస్కర్ తలదించుకున్నాడు. చెప్పరు. జవాబు చెప్పరు, చెప్పలేరు. ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్నే మీకుండదు. ఎందుకంటే అలా జరగదు. జరిగినా మీరు వెనక్కి తగ్గరు. తగ్గిపోవడానికి, అలాంటి భార్యని వెనక్కి తీసుకోవడానికి మీ పురుషహంకారం అడ్డొస్తుంది. అలా తప్పు చేసిన ఆడదాన్ని వెనక్కి రావడం అన్న ప్రశ్న ఉండదు. భాస్కర్ దోషిలా తలదించుకున్నాడు. ప్రభా, నువ్వు చెప్పిందంతా నిజమే. అందుకే స్త్రీని క్షమయా దరిత్రి అన్నారు. మగవాళ్ళు ఏ తప్పు చేసినా కనతిల్లా క్షమించి ఔదార్యం చూపిస్తుంది. ఆ గుణం మాకు లేదు. అవును, యుగాలుగా సహనశీరులు, క్షమయా దరిద్రులు లాంటి బిరుదులిచ్చి సీతలు అనసూయలతో అడుగడుగున పోలుస్తూ మగవాడేం చేసిన ఆడది క్షమించడాలు, పాఠాలు, నీతి బోధులు చేస్తూ మగవాళ్ళకి ధైర్యం కలిగించారు. పెళ్ళం ఏం చేస్తుంది? 4 రోజులు ఏడుస్తుంది. మహా అయితే పుట్టింటికి పోతుంది. మొగుణ్ణి, సంసారాన్ని వదులుకోదు. ఎన్ని ఎదవ పనులు చేసినా క్షమించు అనగానే కరిగిపోయే మొగుణ్ణి కౌగిలిలోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీ మగవాళ్ళిలా ఆడుతున్నారు. కానీ ఆ రోజులు పోయాయి. ఈనాటి ఆడది భర్త లేకపోయినా, కాపురం చేయకపోయినా స్వశక్తితో తన కాళ్ళ మీద నిలబడగలదు. పిల్లల్ని పెంచుకోగలదు. లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వతంత్రం ఇచ్చింది అన్నది మరొకండి. నాకు ఇప్పుడు మీ అవసరం లేదు. బాబుని పెంచుకోగలను. మొగుడు లేకపోయినా నాకేం దిగులు లేదు. చూడండి, మగవాడికి ఆడది ఇంటి చాకిరీ చెయ్యాలి, బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి, ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి. ఇంటా బయట చచ్చి చెడి చాకిరీ చేసి అలసిపోయిన భర్తగారు ఇంటికి వచ్చేసరికి తెల్లచీర మల్లెపూలతో ముస్తాబై కంటికి ఆనందం కలిగించాలి. సైనేష్ రంభ అవ్వాలి. బాగుంది. మరి ఆడదానికి భర్త అలాగే ఉండాలనిపించదా? ప్రియురాలు అనేసరికి 2 సార్లు గెడ్డాలు గీస్తారు, స్నానాలు, పళ్ళు తోముకోవడాలు, సెంట్లు పూసుకోవడాలు, ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళం అనేసరికి జిడ్డు మొహం, చెడకంపు, నోరుకంపు, కుళ్ళు లుంగీతో పక్క మీద కోస్తాడే. చూడండి, ఏ ఆడది రోజంతా సింగారించుకుని కూర్చోలేదు. అందులో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అసలు కుదరదు. అంత మాత్రానికి ఇల్లాల్ని ఎడంబిల్లా, ప్రియురాల్ని ఊర్వశలిలా కనపడతారా? ఆ ఆకర్షణకి లొంగిపోయి పరాయ ఆడదాని వెంటపడే ఈ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు. ప్రభా, ఇల్లు, భార్య, సంసారం, పిల్లలు అన్న పదాలకి అర్థం బాగా అర్థమైంది. ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశ రుచి రాదన్నట్టు అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి కక్కుతి పడతారు. ఇది అంతే. పొరుగింటి పుల్లకూర రుచి. అవును, హోటల్కి వెళ్ళి దోశ తినడం లాంటిదే ఇదీను. కాస్త రొటీన్ నుంచి పెళ్ళం విసిగి అనిపించినప్పుడు 4 రోజులు థ్రిల్లు కావాలి మీకు. మంచిదే, మేము అలాంటి మనుషులమే. మాకు జిహ్వ చాపనే ఉండదా? హోటల్కి వెళ్ళి దోశలు తినాలనిపించదా? ప్రభావతి హేళనగా అంది. భాస్కర్ నిస్సహాయంగా చూశాడు. ప్రభా, నేను ఇంకేం చెప్పను. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. క్షమాపణ కోరాను. డాడీ బయట నుంచి ఆడుకొని వచ్చిన రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చంక ఎక్కాడు.
ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్బాంధవుడిలా కనిపించాడు భాస్కర్కి. కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కొడుకు కోసమైనా ప్రభావతి క్షమించకపోదన్న ధైర్యం వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు డాడీ? మమ్మీ ఊరికెళ్ళావని చెప్పింది. ఇన్నాళ్ళు ఎందుకు వెళ్ళావు? పో నీతో కట్. రాహుల్ ముద్దును గునిచాడు. ఏం చెయ్యను రాహుల్, నీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది. సారీ చెప్పినా రానియడం లేదు. చూడు, కొడుకే రక్షించే దారి అన్నట్టు అన్నాడు. అవునా మమ్మీ? పోనీలే పాపం, సారీ చెప్పారుగా, ఇంకెప్పుడూ చేయి వెళ్ళరులే. రానీ మమ్మీ. మీకో కొడుకు ఉండబట్టి బతికిపోయారు. పిల్లాడికి తండ్రి ప్రేమ ఆదరణ కూడా కావాలి. వాడు తండ్రి లేడని బాధపడకూడదు. వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు. వాణ్ణి కన్న పాపానికి మీ పాపం భరించాలి. రేపు వాడు పెద్దయ్యి నన్ను దోషులా చూడకూడదని లోపలికి రాణిస్తున్నాను. బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు, రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి. కుక్క ముట్టినకూడు నిన్ను తినను, ప్రభావతి ఖచ్చితంగా అని గుమ్మల్లోంచి తొలగి లోపలికి వెళ్ళింది. ఆ మాత్రం చాలు అన్నట్లు భాస్కర్ గబగబా లోపలికి అడుగుపెట్టాడు. ప్రభావతి కోపం ఎన్నాళ్ళుంటుంది? 4 రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం, ధైర్యం. కానీ ప్రభావతి ఈనాటి స్త్రీ, చదువు, ఆర్థిక స్వతంత్రం, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్కి తర్వాత అర్థం కావచ్చు. జనవరి 1998 ఈనాడు మ్యాగజైన్లో వచ్చింది. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కథల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ దేవసేన.